గురువుగారు, క్షేత్రం అంటే ఏమిటి? మన భారతీయ జీవన విధానంలో ఈ క్షేత్ర దర్శనానికి అంత ప్రాధాన్యత ఉండటానికి కారణం ఏమిటి? క్షేత్రం అంటే సాధారణ అర్థము పొలము అని. క్షేత్రము అంటే మానవ దేహం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే అంటూ 13వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం క్షేత్రయజ్ఞ విభాగ యుగంలో శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. ఈ క్షేత్రము తన యొక్క లక్ష్యాన్ని సార్థకం చేసుకోవాలి అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. పుణ్యక్షేత్రాన్ని కూడా క్షేత్ర దర్శనంగా మనం భావిస్తాం. ఎందుకు క్షేత్ర దర్శనానికి అత్యంత ప్రాధాన్యత అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఐహిత్యము, స్థల పురాణము మనకు చెబుతూ ఉంటారు. అక్కడ ఒక మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసిన కారణంగా పరమాత్మ వ్యక్తుడవుతాడు. శృంగేరిలో ప్రసవిస్తున్న కప్పకు పాము తన పడగతో నీడను అందించి దాని ప్రసవానికి సహాయం చేసింది. విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి జీవులు కూడా సానుకూల దృక్పథంతో జీవితాన్ని కొనసాగించడానికి కారణం అక్కడ ఋషశృంగుడు తపస్సు చేయటమే. ఇలా ఒక క్షేత్రంలో ఋషి తపశ్శక్తి, ఆ తపశ్శక్తి కారణంగా ఆవిర్భవించినటువంటి భగవంతుడి యొక్క దైవీ శక్తి రెండు మిళితమై ఉన్న కారణాన ఆ క్షేత్ర దర్శనము ప్రతి వారిలో ఉన్నటువంటి వాసనా దోషాలను దూరం చేసి జీవనాన్ని సరైన దిశలో ముందుకు నడిపిస్తాయి. ఇలా క్షేత్ర దర్శనం వల్ల సంచిత పాపాన్ని ప్రక్షాళన చేసుకొని ఆధ్యాత్మికత వైపు జీవితాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతోనే ప్రతి భారతీయుడు తప్పనిసరిగా పుణ్యక్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటాడు. పూర్వజన్మ సుకృతం ద్వారా మాత్రమే ఆ కోరిక ఫలిస్తుంది అని ప్రతి భారతీయుడి విశ్వాసం. ఇలా క్షేత్ర దర్శనానికి భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది.